హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి. పాలు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ కడిగి పెట్టుకున్న క్యారెట్లు మొత్తం ఇందులో వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుంటే బేగా ఉడుకుతుంది అనమాట. మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బేగా ఉడుకుతుంది అనమాట సాల్ట్ వేయడం వల్ల. ఇవన్నీ మూత పెట్టుకోవాలి. ఏంటి క్యారెట్ కూర కూడా చూపిస్తుంది అనుకోకండి, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ప్రతిదీ పెట్టాలని నేను అన్నీ పెడుతున్నానండి. ఇందులో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది ఫ్రై కదా. అలాగా సిమ్లో పెట్టి మనం చేసుకోవాలండి. ఇది పెట్టుకోవాలండి. మళ్ళీను ఇంకొక 10 మినిట్స్ చూద్దామండి. ఇదిగోండి క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకోవాలండి. కారం వేస్తున్నాను. మనకి ఎంత సరిపడే కారం అంత వేసుకోవాలి. ఎవరు ఎంత తింటారో తెలియదు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కారం. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూపిస్తానండి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి మన కర్రీ ఎలాగొచ్చిందో చూద్దాం. కారం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసిందే. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.